సూపర్ స్టార్ మహేష్ బాబుకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇక్కడ క్రేజ్ కి మించి యుఎస్ లో మరింత క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు మహేష్. నాన్ బాహుబలి, నాన్ RRR కేటగిరీలో మహేష్ బాబు తన సత్తాని చాటాడు. అమెరికాలో డాలర్ల పంట పండిస్తూ బయర్స్ ని హ్యాపీ చేస్తున్నాడు. బాహుబలి, RRR చిత్రాలు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ కావడంతో అమెరికాలో భారీ వసూళ్లను సాధించాయి. రీసెంట్ గా RRR చిత్రం $10 మిలియన్ కలెక్ట్ చేసి రికార్డును సృష్టించింది. ఇది ఇండియన్ కరెన్సీలో సుమారు 70 కోట్లకు సమానం. రంగస్థలం చిత్రం $3.5 మిలియన్ వసూలు చేసింది. మహేష్ బాబు నటించిన భరతను నేను $3.5 మిలియన్ రాబట్టింది. మహేష్ సరళేరు నీకెవరు చిత్రం దాదాపు $4 మిలియన్ కలెక్ట్ చేసింది. రీసెంట్ గా సర్కారు వారిపాటి చిత్రం కూడా $4 మిలియన్ వైపు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నటించనున్న నూతన చిత్రాన్ని 25 కోట్లకు కొనుగోలు చేశారు యుఎస్ పంపిణీదారులు. ఈ చిత్రం ఖచ్చితంగా $5 మిలియన్ వసూలు చేయగలదనే నమ్మకంతో భారీ మొత్తాన్ని కొనుగోలు చేశారు. ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించే పాన్ ఇండియా మూవీ యుఎస్ రైట్స్ కోసం పోటీ నెలకొంది. రికార్డు స్థాయిలో 10 మిలియన్లకు పైగా వసూళ్లను యుఎస్ లో సాధిస్తుందని ధీమాగా చెప్తున్నారు బయర్స్. మహేష్ సినిమాలు యుఎస్ లో మంచి మ్యాజిక్ చేస్తాయంటున్నారు ఫ్యాన్స్.